మళ్ళా పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అందరు ఊరికిచ్చుడే. అది మన కోసం కాదు, మార్కెట్ తాగుబోతాలకు పిచ్చోళ్ళకు జాగున్నది కట్టుకుందాం అంటే సాత కాకుండా 8 ఏళ్ళ అంబాడుకుంటూ నడుతాను. పింఛన్ లేదేం లేదు. బీజేపీకి వస్తుంది. ఉందా నీకు ఓటు? నాకు లేదు. బండి సంజయ్ బోయినపల్లి వినోద్ కుమార్ మధ్యలో ఉంటుంది. నమస్కార్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఈరోజు అయితే మనం కరీంనగర్ ప్రాంతంలో ఉన్నాం. మెయిన్గా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పార్లమెంట్కి. సో బీజేపీ నుంచి బండి సంజయ్ గారు, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ గారు అండ్ బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ గారు అయితే పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ కరీంనగర్ ప్రజలు అసలు ఎవరి వైపు ఉన్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మా కరీంనగర్ ఎవరు గెలుస్తారని ఉంది, ఎట్లా ఉంది? కరీంనగర్లో బండి సంజయ్ గెలుస్తాను గ్యారెంటీ. బండి సంజయ్ అనుకుంటున్నారా? ఓకే. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మార్పు జరిగింది కదా మొన్న, సో ఐదు నెలల పాలన ఎట్లా ఉంది? మంచిగానే ఉంది సార్. మంచిగానే ఉందా? ఓకే. సో దేశంలో మరి మోడీ గారు ఉండాలనుకుంటున్నారా, లేకుంటే మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా? కాంగ్రెస్ వస్తే ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఇవరకు కూడా మనకి ఏం చేయలేదు కదా. ఇప్పుడు మనకు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మోడీ ఉన్నాడు కాబట్టి మనకు మోడీ వస్తేనే మంచిగా ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అమ్మ. సో ఎట్లా ఉంది అమ్మ కరీంనగర్ ప్రాంతంలో, ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సో మోడీ గెలుస్తాడు. ఓకే. అంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కదా, సో దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా, లేకుంటే మోడీయే ఉండాలనా? మోడీ ఉండాలి. ఓకే. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి ఇక్కడ? మోడీ గెలుస్తారు. ఓకే. తెలుసా బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది మీకు ఐడియా ఉందా? ఇక్కడ కరీంనగర్ బండి సంజయ్. బండి సంజయ్. ఓకే. నమస్కారం అమ్మ. చెప్పాలి మీరు ఏమనుకుంటున్నారు? మాకు మోడీ గెలవాలని ఉంది. మోడీయేనా? ఓకే అమ్మ. నమస్కారం అమ్మ. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు ఓట్లు ఉన్నాయి. సో ఎట్లా ఉంది కరీంనగర్ ప్రాంతంలో, ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? మోడీకే వేయాలనుకుంటున్నాం, మరి ఎట్లయితుందో. గుర్తు తెలుసా మోడీది? పువ్వు గుర్తు. ఓకే. ఆ పువ్వు గుర్తు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారని తెలుసా మరి మీకు? తెలియదా? ఓకే. మోడీ గెలాలనుకుంటున్నారా మీరు? ఓకే. సో మరి మన తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి మన కాంగ్రెస్ వచ్చింది. సో ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ 5 నెలల పరిపాలన ఎట్లా ఉంది? ఏమో చేస్తానన్న పని అయితే వరకే ఏం కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నమస్కారం. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మాకేం లాభం లేదు, వేస్ట్ మా బతుకులు. అంటే మన కేసీఆర్ ఓడిపోయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినా మా బతుకులే వేస్ట్. ఇదే రోడ్ల మీద అమ్ముకున్నాడే, ఏం లాభం లేదు. నమ్మనిస్తారు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక నడుచుడే. ఇక పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అందరు ఊరికిచ్చుడే. ఎలక్షన్లు గెలిచేదాకా ఈ రోడ్డు మీద అమ్ముకోర్రి అని అనుడే, కానీ మాకు అన్నది ఏమి సాయం లేదు. ఫ్రీ బస్ అని పెట్టిండు, ఫ్రీ బస్ మాకేమన్నా ఉన్నదా లాభం? నౌకరుగాళ్ళకే లాభం, మేము రోడ్డు మీద బతికేటోళ్ళం. ఈ పని విడిచిపెట్టి మేము బస్సులో పోన పోతామా? అంటే మీ మహిళల కోసమే పెట్టినా అని చెప్తున్నారు కదా. మరి మహిళలకు పెట్టిరని మేము ఇప్పుడు మన కూలి పని చేసుకుంటే మన కూలైనా, రైతులకు రైతు పనినా. ఈ పని విడిచిపెట్టా ఇవాళ అరేసి ఉన్నది, ఏటన్నా ఊరుకోతామా మనం? అరేతలు అయిపోయింది. ఎట్లుంది మరి కేసీఆర్ పాలన ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఎవరున్నా మా బతుకు మాకే ఉన్నదయ్యా, ఎవరు గెలిచినాక అంతే. సరే, ఎట్లున్నాయి? మీరు ఎవరికి ఒకరికైతే ఓటు వేయాలి కదా. సో ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా ఉంది? యేసుడు ఎవరికో ఒకరికి వేసుడు. అప్పటికి బుద్ధి పుట్టినాడికి దేవుడు ఎటు బుద్ధి పుట్టిద్దాడే వేసుడు. నువ్వంటే నీ ఒకరిని ఇప్పుడు మందం అయితే నువ్వైతే ఇప్పుడు నీకే వేస్తాం అంటావు, నీ ఆలుకోవాలైతే వాళ్ళకే వేస్తాం అంటావు. అప్పటికి దేవుడు వాళ్ళకి ఎటు బుద్ధి పుడితే అటే వేసుడు ఓటు. థ్యాంక్ యూ అమ్మ. అమ్మ నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆకుల లక్ష్మి అంటారు. ఓకే. సో ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు ఓట్లు వస్తున్నాయి. సో ఎట్లా ఉంది కరీంనగర్లో, ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరనేది మాకు తెలియదు అయ్యా ముచ్చట. ఇప్పుడు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు, ఆ కారు గుర్తు నుంచి బోయినపల్లి వినోద్, చేతి గుర్తు నుంచి వెలిచాల రాజేందర్ రావు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పైనకే వేస్తాం అనుకుంటాను. వాళ్ళకి ఈయనకే బండి సంజీవో బిండి సంజీవో ఆయనకే వేస్తామని అనుకుంటారు. ఓకే. సో మన తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. సో ఇప్పుడు 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది,
ఎట్లుంది అంటే కేసీఆర్ కన్నా మంచిగా ఉందా లేకుంటే ఎట్లుంది? ఇక ఎట్లుందంటే ఇక చేతనన్నాడు ఏం ఆగో అది మాపు చేస్తా ఇది మాపు చేస్తా అన్నాడు. మాకు బరాబరే తీసుకున్నాడు. మళ్ళీ గాస్కు బరాబరే తీసుకుంటాడు. ఓకే. సో మరి దేశంలో మరి మోడీ ఉండాలనుకుంటున్నా లేకుంటే అక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలనుకుంటున్నా మరి తెలంగాణ లెక్క? ఇక మోడీ అత్తనే మరి జరుగుతుందట కదా మంచిగానే. ఓకే. పిచ్చోళ్ళు అంటారు కదా, అది మన కోసం కాదు, మార్కెట్ తాగుబోతాలకు పిచ్చోళ్ళకు మన సినిమా అందరి గీడ సైతారాపూర్ మార్కెట్ అని కట్టిర్రు. పొద్దు పోవాలి 7 గంటలకు పోతే మొత్తం పిచ్చోలే అంటారు. మంచిగా కట్టపోయి పెట్టుకున్నారు, మంచిగా చికెన్ మటన్ ఇట్లా అమ్ముకోనికి కట్టిల్లు అది అమ్ముకోనికి కట్టిర్రాడ. మరి పోతలేరు అక్కడ అమ్ముకోనికి మీరు? ఈడికన్నాడు సీసాలు పట్టి పొడవడానికి వచ్చుడాడు, ఒక్కడు కూడా అమ్మనిస్తాడు మమ్మల్ని నాడ. ఓ బాత్రూమ్ లేవో పైకాలు లేవు, ఎందుకంటే దిక్కుమాలే గద్దరు కట్టిర్రు. షటర్లు ఇవన్నాం మేము అమ్ముకోపోదు ఏలే ముండరాలకు పింఛన్లు లేవు. అడుగులే ఇప్పుడు ఓట్ల కోసం వస్తారుగా మీ దగ్గరికి రాజకీయ నాయకులు? ఓట్లప్పుడే మేము అవసరం పడతాము, కానీ ఉట్టప్పుడు వాళ్ళకి అవసరం పడం మేము. అదే అమ్మ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తారుగా, వచ్చినప్పుడు మరి వాళ్ళతో అంటున్నారా మీరేమన్నా? అన్ని అన్నాం, మొత్తం సార్లు అన్నాం మేము, ఎన్నిసార్లు అన్నాం వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలే. మా ఆయన లేడు, పింఛనేగా పెట్టిరు. ఇప్పుడు 5 ఏళ్ళ బట్టి నాకు పింఛనే లేదు. 5 సంవత్సరాల నుంచి లేదంటులా? అంతకుముందు 5 ఏళ్ళు వచ్చింది, ఇక మళ్ళీ బంధు. ఓకే. సో ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి మరి ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు. సో ఇప్పుడు మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఎట్లా ఉంది? ఎవరికి ఎత్తే లాభం ఉన్నది? మేము ఉన్నా లేదు సంబంధం, లేకున్నా లేదు సంబంధం. కొడుకులు లేరు, ఇల్లు లేదు, జాగు ఉన్నది, కట్టుకుందాం అంటే సాత కాకుండా 8 ఏళ్ళ అంబాడుకుంటూ నడుతాను. పింఛన్ లేదేం లేదు, ఏ వీళ్ళకి చేయకుంటే మరి అంటే ఎట్లుందమ్మా కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మాకు ఏం లాభం చేయలే, మాకు ఇవ్వలేవు. ట్రాక్టర్లు జీపులు వేసుకపోయి మున్సిపాలిటీకి వాళ్ళు అయ్యావా సంపాదించిన తరాజులు కాంటలు అవన్నీ అని ఓడే ముద్ర కొట్టినోడు వస్తాడు. ముద్రలో వేయించుకోరు అమ్మ 500 జుర్మానా ఎత్తామని వాడతాడు. అంటే కాదమ్మా ఇట్లా రోడ్డు మీద కూడా పెట్టదు మరి మార్కెట్ ఉంది మీకు? ఏది మార్కెట్ ఏడుంది? గట్టిలన్నారు ఇక్కడ ఏడలేదు, అది కుక్కలు వంటనే గాడిదలు వంటనే అలా. ఆ గాడిదల పక్క మేము కూర్చుంటే మమ్మల్ని అంతానే అవి. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, పార్లమెంట్ ఎలక్షన్స్. సో కరీంనగర్ నుంచి ఎవరు గెలుస్తారని టాక్ ఉంది, ఎట్లుంది వాతావరణం ఎట్లుంది? ఎట్లున్నా అంటే జనాలు ఏ టైంలో ఎట్లా మారేది మనం ఏం చెప్పలేము కదా. అంటే అభ్యర్థులు ఐడియా ఉన్నారా మీకు? మా ఉన్నారు కానీ అంటే ఎవరి మధ్యలో పోటీ ఉంది? 3 అభ్యర్థులు ఉన్నారు, ఎవరి మధ్యలో పోటీ కనబడుతుంది? 3 బరాబరే ఉన్నాయి. 3 బరాబరే ఉన్నాయా? ఓకే. ఎట్లా ఉంది మరి మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా ఉంది వాతావరణం? మేము ప్రత్యేకంగా సపోర్ట్ అనేది ఏం లేదు, కాకపోతే ఏదో ఆ టైంలో మంచి వాళ్ళు చేస్తారు ఏందనేది ఆలోచించి చేస్తాం అంతే. ఓకే. సో మన కేసీఆర్ రోడ్డుపై మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి ఎట్లా ఉంది? 5 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? 5 నెలల్లో ఏం తెలుస్తుంది? ఉంటాంటే తెలుస్తూ ఉంటుంది కానీ 5 నెలల్లో మనమే ఎవరేం చెప్పలేము కదా, 5 నెలల్లో ఏం చెప్తాం. ఓకే సార్, మరి దేశంలో మరి మోడీ ఉండాలన్నా లేకుంటే మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని అనుకుంటున్నారా? మీరేమంటారు? ఇక అది నేను ఒక్కరిని అనుకుంటా కాదు, మీరేమనుకుంటున్నారని? సరే అది దానికి మీరు కట్లాడితే ఏం చెప్పలేదు. చెప్పులన్నా ఎట్లా ఉంది మీ ఆలోచన? ఎట్లా ఉంది? మోడీ ఉండాలన్నా లేకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ రావాలన్నా తెలంగాణ లెక్క? ఇక జనాలు ఎటు తీర్పిస్తే అట్లా జరుగుతుంది అంతే. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అమ్మ. అదే కానీ ఏం ఏం చేస్తా బిడ్డ. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, సో ఈ నెల 13వ తారీఖు ఓట్లు ఉన్నాయి. సో ఎట్లా ఉంది వాతావరణం? ఎవరు గెలుతారని ఉంది? ఇక ఎవరన్నా గెలవని బిడ్డ అని చెప్తే ఎవరికో ఎత్తాం. సో మరి మన తెలంగాణలో కేసీఆర్ రోడ్డుపై మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది చేతి గుర్తు. ఎట్లా ఉంది మరి అలా పరిపాలన ఎట్లా ఉంది? అదే మరి దేనికి ఇవ్వంటాను మీరు ఇవ్వన్న దానికి ఎత్తాం. మా కాదు, మీరు చెప్పాలి ఎవరికి వేసారు అనేది. మా కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మరి మా దేశంలో కూడా మోడీ ఉండాలనా లేకుంటే మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనా? మోడీ ఉండాలనా? ఆయన ఉంటేనే మంచిది. థ్యాంక్ యూ అమ్మ. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన ఎంపీ ఎలక్షన్స్. సో కరీంనగర్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారని ఉంది టాక్? ఎట్లా ఉంది ఇక్కడ? బండి సంజయ్. ఓకే. అంటే ఇప్పుడు మన తెలంగాణ మొన్ననే చేంజ్ వచ్చింది. సో మన కాంగ్రెస్ 5 months ఆఫ్ కాంగ్రెస్ రూల్ ఎట్లా ఉంది? 5 months ఆఫ్ కాంగ్రెస్ ఓకే బ్రో. నేను చూసిన పట్టుకైతే అంటే మనం కేసీఆర్ది 10 years నుంచి అంటే ఒక 10 years చూసినాం పరిపాలన. కాంగ్రెస్ బట్టి ఈ 5 monthsలో
దగ్గర నేను చూసిన ఒక 4 స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. దాని మెయిన్గా బస్సు ఫ్రీ కావచ్చు, తర్వాత 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ కావచ్చు. ఈవెన్ కరెంట్ బిల్ ఇప్పుడు మా చూస్తా అంటే ఫ్రీ అని వచ్చింది. ఓకే ఓకే సో మరి సెంట్రల్లో మరి మోదీ ఉండాలి లేకుంటే అక్కడ కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారా? బ్రో మెజార్టీగా మన తెలంగాణలో చూస్తే తక్కువ ఇక్కడ ఉంటుంది కావచ్చు, కానీ ఈవెన్ అందరు బయట స్టేట్లలో చూస్తే ఎక్కువగా బీజేపీ ఉంది. పక్కా మళ్ళీ మోడీ వస్తారని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ నమస్కారం అమ్మ, ఏం పేరమ్మా? శారద. ఓకే సో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ నెల 13వ తారీఖు ఓట్లున్నాయి. సో ఎట్లా ఉంది వాతావరణం, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ కరీంనగర్ ఎంపీగా? బండి సంజయ్. బండి సంజయ్. ఓకే ఎందుకమ్మా? ఇక మోడీ కోసం అన్న ఆయన కేసుడే కదా. అంటే మోడీ కోసం వేస్తున్నారా లేకుంటే మీకు ఇక్కడ మీ అభివృద్ధి కోసం వేస్తున్నారు ఇక్కడ? ఇక చెప్పాలంటే మోడీ కోసమే. ఓకే సో మన తెలంగాణలో మార్పు జరిగింది. సో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది, 5 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? కేసీఆర్దే బాగుంది. కేసీఆర్దే బాగుందా? ఓకే సో ఈ 6 గ్యారెంటీలు అని చెప్పినారు కదా, సో మీకేమన్నా మరి వస్తున్నాయా 6 గ్యారెంటీల నుంచి? ఏం లేవు సార్, ఏమొస్తారు. ఓకే సో పైన మోడీ ఉండాలా లేకుంటే అక్కడ కూడా మరి కాంగ్రెస్ రావాలమ్మా తెలంగాణ లెక్క? ఆడ మోడే ఉండాలి. మోడీ ఉండాలా? ఓకే రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నేనేం చేయాలన్నా దానికి? ఎట్లా ఉంది వాతావరణం? అన్నీ బాగానే ఉన్నాయి. చలో అమ్మా నమస్కారం అమ్మా. ఇప్పుడు మన ఎలక్షన్లు వస్తున్నాయి కదా అమ్మా, ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు ఓట్లున్నాయి. సో ఎట్లా ఉంది కరీంనగర్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, వాతావరణం ఎట్లా ఉంది? అంటే అట్లాగా మీకు ఎట్లా ఉంది, మీకు వాతావరణం ఎట్లా ఉంది, ఎవరు పనిచేస్తారు అనిపిస్తుంది? ఇప్పుడు 5 నెలలు బండి సంజయ్ గారు ఉన్నారు ఎంపీగా, సో మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆయనతో పాటు ఇంకా మిగతా 2 అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఎట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఊకేమంటారు అందరూ. ఓకే సో మన కేసీఆర్ మొన్న కాదని చెప్పి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఎట్లా ఉంది 5 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. మంచిగా 6 గ్యారెంటీలు అని చెప్పి కదా, మీకు వస్తున్నాయా 6 గ్యారెంటీలు వస్తున్నాయా? ఇక పింఛన్ వేస్తా అందరు కానీ పెంచలే కానీ ఒక బస్సు అయితే ఫ్రీగా పింఛన్ పెరగలేదా? ఓకే మీ పేరు అన్న? నా పేరు మల్లేశం. ఓకే సో మన ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో 13వ తారీఖు ఓట్లున్నాయి. సో ఎట్లా ఉంది కరీంనగర్ పార్లమెంట్లో ఎంపీగా ఎవరు గెలుస్తారని టాక్ ఉంది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే బీజేపీకి వేస్తాను. బీజేపీకా? ఎందుకన్నా? సెంట్రల్లో బీజేపీ ఉండాలి. ఓకే అంటే మోడీ కోసమా లేకుంటే ఇక్కడ అభ్యర్థి కోసమా? మోడీ కోసం. ఓకే సో మన కేసీఆర్ కాదని మన తెలంగాణలో మన మార్పు జరిగింది. సో ఎట్లా ఉంది 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? బాగాలేదు. ఓకే అంటే కేసీఆర్ న్యాయమా లేకుంటే ఇదే బెటర్ అనుకుంటున్నారా? కేసీఆర్దే కొద్దిగా అంత పర్లేదు అనిపిస్తుంది. ఈయన ఇంకా అన్ని ఫ్రీ అంటుండు, ఎక్కడి చేస్తే డబ్బులు అసలు. ఓకే అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంపీగా ఉన్నారు, సేమ్ డెవలప్మెంట్ చేసిండు ఆయన. ఇక కొద్దిగా తెలియదు దాని గురించి, కానీ అక్కడ ఆ వ్యక్తి ఉండాల్సిందే, మోడీ వ్యక్తి ఉండాల్సిందే. దేశం బాగుపడాలంటే అక్కడ ఉండాల్సిందే. ఓకే థ్యాంక్ యూ అన్న. బండి సంజయ్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అంటే ఎందుకు గెలవాలన్న బండి సంజయ్? ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేసిన 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నాడు కదా? ఆయన అభివృద్ధి అంటే ఇక ఆయన చేసేది చేస్తాడు మరి. ఓకే సో మరి కేసీఆర్ గవర్నమెంట్ పోయి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో 5 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది. ఓకే కేసీఆర్ కంటే బాగానే ఉందా? మంచి పథకాలు ప్రవేశపెట్టినారు, ప్రజలకు మంచి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. ఓకే 6 గ్యారెంటీలు అని చెప్పినారు కదా, ఎట్లా మరి 6 గ్యారెంటీలు అమలు కావట్లే అని కొంతమంది అంటున్నారు, కొంతమంది వస్తున్నాయి అంటున్నారు, ఎట్లా ఉంది మరి? వాళ్ళు అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది, మన నాయకులు చూసుకుంటుంది. మనం సో మరి దేశంలో మోడీ ఉండాలనా లేకుంటే మరి తెలంగాణ లెక్క అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా? మోడీ ఉండాలి. మోడీ ఉండాలి. ఓకే థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. సో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మన పార్లమెంట్ ఎలక్షన్స్. సో మన ఎంపీ అభ్యర్థిగా 3 ఉన్నారు ప్రధానంగా. సో ఎట్లా ఉంది వాతావరణం, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ మన కరీంనగర్ ఎంపీగా? నాకేమో అంత తెలియదు, మాది వేరే డిస్టిక్. అంటే ఇక్కడ మీ కరీంనగర్ కదా? ఇక్కడ అంటే ఎక్కువ బండి సంజయ్ అనుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇట్లా చెప్పు ఎవరు గెలుస్తారు ఇక్కడ? బీజేపీ గెలుస్తుంది. ఉందా నీకు ఓటు? నాకు లేదు. మరి మీ ఇంట్లో అందరూ ఎవరికి వేస్తారు? బీజేపీకే. బీజేపీకేనా? ఎందుకు? ఎందుకంటే బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారి కోసమా? ఓకే రైట్ థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరన్నా? కనకే అండి. ఓకే సో మన ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో కరీంనగర్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, అట్లా ఎట్లా ఉంది వాతావరణం, ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అనేది ఇప్పుడు ప్రెజెంట్లీ బీజేపీ రావాలనుకుంటున్నాం.
ఓకే, అంటే బండి సంజయ్ గారా? బండి సంజయ్ కావాలని ఓకే, అంటే కేంద్రంలో మోడీ గారు ఉండాలనా లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్నా? కేంద్రంలో మోడీ గారు ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఓకే, సో ఇక్కడ మన తెలంగాణ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంత ముందుకు పోవడానికి కారణం మోడీ డెవలప్ చేసింది కాబట్టి ఇన్ని దేశాలల్లో మన భారతదేశం అనేది ఎంత స్థాయిలో ఎంత గుర్తింపు పొందిందనే మోడీ వల్లనే ఇంత 50 సంవత్సరాలల్లో ఈ 10 ఏళ్ళల్లో మన భారతదేశం ఎంత ముందుకు పోయిందంటే మోడీ. ఓకే, ఇట్లాంటి నాయకుడిని మనం చూడలేము. రైట్. మోడీ లాంటి నాయకుడు కావాలి. మరొక్కసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం. ఓకే, సో మా తెలంగాణలో మార్పు జరిగింది మొన్న. సో మా కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కడండి, ఇంకా ఆయన ఇది అంత కొడితే 4 నెలలు 5 నెలలు అయితే గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆయన ఇంకో సంవత్సరంన్నర అయితే అప్పుడు తెలుస్తుంది. ఓకే, అంటే ఆ ఇచ్చిన 6 హామీలు అమలు అయ్యే విధంగా కనిపిస్తున్నాయా? అమలు చేస్తాడు, కాకపోతే వెనుక ముందు అందరు ఎవరైనా వాగ్దానాలు చేసేటోళ్ళే ఉన్నారు. కేసీఆర్ కూడా కొంతమందికి నిరుద్యోగ భృతి అన్నాడు, దళిత మంది అందరికి అన్నారు, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, అవి లేవు ఇవి లేవు. చాలా మందికి ఇంకా ఆయన కూడా అమలు చేయలే. ఈయన కూడా కాకపోతే వీళ్ళు కూడా చేస్తారు కాబట్టి కొన్ని చేస్తున్నాడు. ఓకే, సో కరీంనగర్ ప్రాంతంలో వాతావరణం ఎట్లా కనిపిస్తుంది? ఎవరి మధ్యలో పోటీ ఉంది ఇక్కడ? బండి సంజయ్ బోయినపల్లి వినోద్ కుమార్ మధ్యలో ఉంటుందండి. ఓకే, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది ఇక్కడ ఫైట్. ఓకే, ఎక్కువ నాకు తెలిసి మాత్రం బండి సంజయ్ వస్తాడు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.